తెలంగాణ యాస భాషలో కవిత్వాలు రచనలు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు కవి అన్నవరం దేవేందర్. 3 దశాబ్దాలుగా ధిక్కార స్వరం పోరాటాలపై ఎన్నో రచనలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం మెదక్ హుస్నాబాద్ చెందిన అన్నవరం దేవేందర్ జర్నలిస్టుగా పనిచేశారు. సాహిత్యంపై ఇష్టంతో కవిత్వాలు రచనలు చేశారు. ఆయన రచనల్లో తొవ్వ, మరో కోణం, మంకమ్మ తోట, లేబర్ అడ్డా చాలా ప్రసిద్ధి చెందినవే. దాశరథి కృష్ణమాచార్య సాహిత్య అవార్డుకు ప్రభుత్వం తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందంటున్న ప్రముఖ కవి అన్నవరం దేవేందర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సాహితీ పురస్కార ప్రదానోత్సవాలు చేస్తున్నారు. సో 2025కు గాను ఈ పురస్కార స్వీకర్త అవార్డు గ్రహీతను ఏదైతే అన్నవరం దేవేందర్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం పాటు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడదాం. సార్, చెప్పండి, మీరు మీ విద్యాభ్యాసం అనుకోవచ్చు, మీ నేపథ్యము, ఎక్కడి నుండి వచ్చారు, ఈ రచనల పట్ల ఎట్లా ఆకర్షితులయ్యారు? మొదటగా నేను కరీంనగర్ జిల్లా, ఇప్పుడైతే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం మా ఊరిలో ఉన్న నేపథ్యం నుంచి నేను అక్కడే చదువుకొని అక్కడనే పెరిగి జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించి సాహిత్యం వైపు, కథల వైపు, కవిత్వం వైపు చదవడం, పఠనము నాకు ఒక అభిలాషగా ఉండే. ఆ క్రమంలో నేను కవిత్వం రాయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 3 దశాబ్దాలుగా నిరంతరంగా రాస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు 12 పుస్తకాలు, కవితా సంపుటాలు వేశాను, 3 వ్యాసాలు వేశాను. రాయడం అనేది నా ప్రవృత్తి. కవితలు, రచనలు, దాంతోపాటు ఈ సాహిత్యంలో మీరు బాగా ప్రావీణ్యం పొందారు. అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఎవరి ద్వారా మీరు ఈ విధంగా రచనలు చేయాలి అనే ఒక థాట్ మీకు వచ్చింది? నేను చదువుకునేటప్పుడు మా ఊర్లో శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం చదివిన, గుర్రం జాషువా గబ్బిలం పుస్తకం చదివిన తర్వాత నాకు కూడా రాయాలి అనేది, శ్రీశ్రీ పుస్తకం చదివిన తర్వాత రాయాలనేది ఒక తపన పడ్డది. నేను కూడా రాయాలి అనేది. ఆ తర్వాత శివసాగర్ కానీ, సినారే కానీ, గోపి గారు కానీ, శివారెడ్డి గారు కానీ, వీళ్ళందరి పోయట్రీ చదవడం వల్ల నాకు ఎక్కువ కాలం నేను చదవడం మొదలుపెట్టాను అందరినీ. ఆ చదివిన క్రమంలో నేను కూడా రాయాలనే ఒక బలమైన పునాది ఏర్పడ్డది నాకు. 2001లో నా తొవ్వ అనే మొదటి పుస్తకం వచ్చింది, కవితా సంపుటి. ఆ తర్వాత 2003లో నడక, మంకమ్మ తోట, లేబర్ అడ్డా, ఇట్లా 12 పుస్తకాలు దాకా వచ్చాయి. తొవ్వ వచ్చే క్రమంలో నేను తెలంగాణ భాషలో ఎక్కువ కవిత్వం రాస్తాను. తెలంగాణ భాష అంటే తెలుగు భాషనే. పల్లె ప్రజలు మాట్లాడుకునే భాషలో రాయడం అనేది నాకు కావాలని రాయను. సహజంగా నా ఊర్లో మాట్లాడే భాష, మా ఇంట్లో మాట్లాడే భాష, ఆ భాషలోనే నేను కవిత్వం రాయాలని నిర్ణయించుకున్నా. ఆ ప్రధాన స్రవంతి భాషగా ఇది ఎదగాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా ఇది ఇప్పుడు తెలంగాణ భాష సినిమాలలో కానీ ఇంత విస్తృతంగా రావడం కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ సాహిత్యం, ఆ సాహిత్య సంపుటాల ద్వారా నేను కవిగా నెమరు చేయనని చెప్తాను. కవిగా మీరు చేసిన రచనలో మీకు చాలా ఇష్టమైంది, మీకు అన్నిటికంటే కూడా ఎక్కువ మీకు హార్ట్ టచింగ్గా ఉన్న అది ఏంటి రచన అంటే మీరు ఏం చెప్తారు? నా కవిత్వం అన్నీ హార్ట్ టచింగే ఉంటుంది. ఒక కవిత రాయాలంటే ఒక బాగా ఘర్షణ పడి అది కవిత్వం వెళదిస్తాం. ఎక్కువ నాకు సిగ్నేచర్ పోయిటరీ అంటే నాది మంకమ్మ తోట, లేబర్ అడ్డా. మంకమ్మ తోట, లేబర్ అంటే మా కరీంనగర్ జిల్లాలో మంకమ్మ తోట, లేబర్ అడ్డా అని ఒక ప్రాంతం. ఆ లేబర్ అడ్డా నుంచి లేబర్లు అయితే నిలబడతారు అన్నట్టు. ఆ నిలబడ్డ లేబర్ని తీసుకొని పోవడానికి ఒక అడ్డాగా మారింది. మనుషులు అడ్డాలో సరుకులైపోయిన సందర్భాన్ని చూసి నేను 20 ఏళ్ల క్రితం రాసిన కవితా సంపుటిది. అది బాగా నా సిగ్నేచర్ పోయిటరీ. అది టెక్స్ట్ బుక్ కూడా ఉన్నది. మీ రచనలు ఇవన్నీ ప్రజలు విన్న తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. సో ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ మీకు ఏ విధమైన బూస్టింగ్ ఇచ్చేది అప్పట్లో? నిజానికి ప్రోత్సాహము, ఫీడ్బ్యాక్, మంచి రాస్తున్నాం అని అభినందనలు, వెన్నుతట్టడము, ప్రోత్సహించడం, లేకపోతే ఇంత దూరం రాయకపోదు. మొదట్లో నేను తెలంగాణ భాషలో రాసినప్పుడు చాలామంది నన్ను ఎక్కిరించిపెట్టిండ్రు. ఇదేం భాష అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కిరించబెట్టని ఏమన్నామా, నా భాష, నా ఊరు భాష, నా మాతృభాష, నా తల్లి భాష నేను రాస్తా అని నేను అదే భాషలో రాసుకుంటా, సహజంగా నేచురల్గా రాసుకుంటూ పోతున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కిరించిపెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా అందరూ మంచి అభినందిస్తూ ఉన్నారు. 2025కి దాశరథ కృష్ణమాచార్య అవార్డు గ్రహీతగా రాష్ట్ర ప్రభుత్వము మిమ్మల్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు పర్సనల్గా? ఒక తెలంగాణ వైతాళికుడు, ఒక ఫ్యూడల్ సమాజం పట్ల నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ధిక్కార స్వరమైనటువంటి దాశరథి పురస్కారం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నది. దాశరథి నిజామాబాద్ జైలు గోడలో బొగ్గులతో గోడల మీద రాసినటువంటి ఓ నిజాము పిశాచమా అని రాసినటువంటి రాతలు ఉన్నాయి. ఆ మహనీయుని పేరిట
నాకు పురస్కారం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒక ధిక్కార స్వభావం, నా కవిత్వంలో కూడా ధిక్కార స్వభావం ఉంటుంది. నేను ప్రశ్నించడము, పోరాటం చేయడము, వాటి సంబంధించినటువంటి లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి అట్లనే ఆ వారసత్వాన్ని కొనసాగింపుగానే నాకు ఈ పురస్కారం వచ్చిందని నేను భావిస్తా ఉన్నా. ఈ పురస్కారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ యాస భాష అనేది పూర్తి స్థాయిలో కూడా నా కవిత్వాలు నా రచనలో ఉంటాయి. సో ప్రస్తుతం దాశరథి కృష్ణమాచార్య లాంటి ఒక అత్యున్నతమైన అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకి ఇవ్వడాన్ని హర్షిస్తున్నాను అనేది ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.